సంగారెడ్డి కలెక్టర్ మేడం గారికి నా నమస్కారాలు. మేడం గారు, మా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నాను. ఇప్పుడు జహీరాబాద్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా మేడం, మహా చెండాలాగా ఉంటున్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మొత్తం జహీరాబాద్లో మొత్తం చెండాలంగా ఉన్నాయి, ఏమో కరెక్టే లేవు. ఆరు టీచర్లకు అడిగితే టీచర్లు ఎవరు ఏం సమాధానం ఇస్తలేరు మేడం. ఎవరైనా మీడియా వాళ్ళు పోతే దాని రైసు పప్పు చెక్ చేయొద్దు, మీరు అడ్మిటేషన్ కార్డు ఉంటేనే స్కూల్ లోపలికి రావాలి, లేకపోతే పోలీస్ కేసు చేస్తాం మీ మీద అని టీచర్లు భయపట్టిస్తున్నారు మేడం గారు. ఇలా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఇట్లా మీడియా వాళ్ళకు భయపట్టిస్తే ఎట్లా అంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు తప్పు చేస్తున్నారు కనుకనే వాళ్ళు భయపడి మీడియా వాళ్ళకు లోపల రానిస్తలేరు. ఏమంటారంటే టీచర్స్లు, మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు, మా వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఇక్కడ వీడియోలు తీసుకుంటే మీ మీద కేసు చేస్తాము అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్లు ఇలా చెప్తున్నారు మేడం గారు. నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ టీచర్లకు ఎవరు జీతాలు ఇస్తున్నారు? మా సొంత సోషల్ వర్కర్లు జీతాలు ఇస్తున్నారు, ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మరి ఈ ప్రజల మీద రౌడిజం చేసినది టీచర్లు పుణ్యానికి జీతాలు తీసుకుంటున్నారు, పిల్లలకు సరిగ్గా చదివిస్తలేరు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జహీరాబాద్ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్కి వచ్చాను. ఇగో చూడండి, ఇంత గలీజ్ ఉంది. ఇగో చిన్న చిన్న పిల్లలు కింద పడతారు. ఇగో నీళ్ళు ఎట్లా కచ్చరా ఉంది ఇక్కడ. ఇగో సాసఫ్లై కూడా లేదు ఇక్కడ. నేను అదే అడుగుతున్నాను, అడిగితే నన్ను భయపట్టిస్తున్నారు. మీడియా వాళ్ళైతే ఏం చేసుకుంటారు? మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. నేను ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్, నేను తలుసుకుంటే మీ మీడియా వాళ్ళ మీద పోలీస్ కేసు చేస్తానని భయపట్టిస్తున్నారు. జహీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో, ఇది హై స్కూల్లో కూడా ఇదే కాక ఇంకా చాలా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మేడం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మొత్తం టీచర్లు అంతా మొత్తం మహా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏ కలెక్టర్ కూడా ఏం చేసుకోలేరు. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరు సంగారెడ్డి డిస్టిక్ ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి. మాకేం ఫరక పడది, మేము ఈ గవర్నమెంట్ టీచర్లం, మేము టీచర్లు తలుసుకుంటే మేము ఏమైనా చేయగలుగుతాము అని ఇలా సమాధానం ఇస్తున్నారు గవర్నమెంట్ టీచర్లు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, 5 క్లాస్, 7, 10 క్లాస్ వాళ్ళు కూడా స్కూల్ లోపలికి మీడియా వాళ్ళకు రానిస్తలేరు, వీడియోలు కవర్ చేయనిస్తలేరు. ఇక్కడ స్కూల్లో అంత గలీజ్ చెత్త ఉంటుంది. చూడండి, నేను వచ్చాను ఇక్కడికి, వస్తే నాకే భయపట్టించారు వీళ్ళు. మీ మీద పోలీస్ కేసెస్ చేస్తానని ఇప్పుడు జహీరాబాద్ పోలీస్ వాళ్ళకు ఫోన్ చేశారు వీళ్ళు టీచర్లు. నా మీద పోలీస్ కేసు చేస్తానని అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. ఏమని అబద్ధాలు చెప్తున్నారు? నేను అడిగినాను, ఎందుకు కంప్లైంట్ ఇస్తారంటే, మీరు మా స్కూల్లో వీడియోలు తీసుకుంటే కవర్ చేస్తే అది మంచిగా ఉండదు, మీకు జైలుకు పోవాల్సి వస్తుంది అని మీడియా వాళ్ళ మీద రౌడిజం చేశారు. కలెక్టర్ మేడం గారు, దయచేసి జహీరాబాద్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో అన్ని స్కూళ్ళలో చెక్ చేయండి. అంత గలీజ్ ఉంది, చెత్త ఉంటుంది, పిల్లలకు సరిగ్గా చెప్తలేరు వీళ్ళు, సరిగ్గా తిండి టైం మీద ఇస్తలేరు, తిండి కూడా తక్కువ ఇస్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలకు కూడా భయపడిస్తున్నారు. ఆ గుడ్లు కూడా ఇస్తలేరు పిల్లలకు. అవును, పిల్లలకు గుడ్లు కూడా సరిగ్గా ఇస్తలేరు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ జహీరాబాద్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ల మీద చర్యలు తీసుకొని పిల్లలకు కరెక్ట్ చదువు నేర్పియాలి. పిల్లలకు చదువు నేర్పిస్తలేరు కరెక్ట్గా. మీడియా మిత్రులు పోతే మీడియా మిత్రుల మీద రౌడీజంగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ టీచర్లు. ఇది పద్ధతి కాదు అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు ఏమంటారు,
మా స్కూళ్ళకు రావద్దు. ఎవరు మీడియా వాళ్ళు వస్తే ఏ రిపోర్టర్ అని వచ్చిస్తే వాళ్ళ మీద పోలీస్ కేసు చేస్తాము. ఎందుకంటే మా టీచర్దే నడుస్తుంది, మీడియా వాళ్ళది నడవది. అసలు 100 మంది మీడియా వాళ్ళకు చూసినాం. మేము చెప్పిందే ఇంటర్ పోలీసు వాళ్ళు మీకు జైలుకు పంపిస్తున్నానని ఇలా టీచర్లు భయపడిస్తున్నారు. డబ్బులు ఆశ చూపిస్తున్నారు వీళ్ళు టీచర్లు. మేము డబ్బులు తీసుకుంటున్నాం కాము. మేము కరెక్ట్గా ఉన్న వార్తలు పెడతాం. వీళ్ళు కొంతమంది మీడియా మిత్రులు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, కాదంటాను నేను. అందుకే మీడియా మిత్రులకు ఇన్సల్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది తప్పని చెప్తున్నాను. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. జహీరాబాద్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ల మీద చర్యలు తీసుకొని ఎవరు తప్పు చేసినా కానీ టీచర్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సస్పెండ్ చేయాలని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు రౌడీజం చేసుకుంటా మీడియా వాళ్ళ మీద తప్పులు ఆరోపిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే టీచర్లు తప్పులు చేస్తున్నారు గనక ఆ భయపడి వీళ్ళు మీడియా వాళ్ళ మీద నిందలేస్తున్నారు. ఈ నిందలేస్తులు మానుకోవాలి. చేసిన తప్పులు టీచర్లు ఒప్పుకొని క్షమాపణ అడగాలి మీడియా వాళ్ళతో అని కోరుకుంటున్నాను. నమస్తే. మొత్తం తెలంగాణ ఉన్న నేను టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా మీడియా వాళ్ళ మీద నిందలేయద్దు అని తెలియజేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్ట్ని కూడా ఉన్నాను. దయచేసి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తప్పకుండా నేను పిలిపిస్తాను. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి అనే నా కోరిక ఉంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు తప్పులు చేస్తున్నారు. తప్పులు ఒప్పుకొని మీడియా వాళ్ళతోటి క్షమాపణ అడగాలి గవర్నమెంట్ టీచర్లు అని తెలియజేస్తున్నాను.